విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ అదృశ్య మిస్టరీ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారిగా రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహకిషోర్ను నియమించారు. ఈ క్రమంలోనే ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్ఐలు సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో పోలీసులు వేచి చూశారు. తిరిగి వచ్చాక విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు ఏసీబీ దైవప్రసాద్ చెప్పారు. మరోవైపు ముగ్గురు ఫోరెన్సిక్ సభ్యులు కృష్ణలంక పిఎస్కు వెళ్లి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందని సాయికృష్ణ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులకు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే వీఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. సిపి గారు సాయికృష్ణ గురించి చెప్పలేరండి, పోలీసు వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము పోలీసులు చాలా మంది పేర్లు చెప్తున్నారు కానీ సీఐ ఒక్కటి మాత్రమే పేరు నమోదు చేశారు. కానిస్టేబుల్ పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంక్వైరీలో అన్ని తెలిసినాయండి. ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తామని మాకు హామీ ఇచ్చారు కాబట్టి మేము వెనక్కి తగ్గాం. హైకోర్టు కూడా అడిగేది ఒకటేనండి, మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు, మేము కర్మకాండలో జరుపుకుంటాం. లేదంటే డేట్ చెప్పండి, అదే మేము అడిగామండి. మేము చెప్పిన మాటలకి స్పందించి మాకు న్యాయం చేస్తున్నారనేది మా మనస్సాక్షికి వచ్చిందండి.